నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ యుఐ మూవీ రివ్యూ తెలుగు. ఈ మూవీ ఒక మూవీ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. హీరో డైరెక్టర్ అనమాట. అతను రాసిన స్టోరీ తీశాడా లేక వేరే స్టోరీ తీశాడా, తీసిన మూవీ ఎందుకు అంత సెన్సేషన్ అయింది, తీయని మూవీ ఎవరు చూశారు అని ఈ కాంప్లెక్స్ స్టోరీ తెలియాలంటే ఈ ఉపేంద్ర గారు డైరెక్ట్ చేసిన యుఐ మూవీ చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి జస్ట్ నాన్ సబ్స్క్రైబర్ కౌంటే ఉంది. ఎఫర్ట్స్ జెన్యూన్గా ఉన్నాయనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. ఉపేంద్ర, రేష్మా అండ్ రవిశంకర్ అండ్ అదర్ యాక్టర్స్ మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది, రన్నింగ్ ఇన్ థియేటర్స్. సైన్స్ ఫిక్షనల్ బోల్డ్ అటెంప్ట్ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఉపేంద్ర గారే. రన్ టైం వచ్చేసి 2 hours 12 minutes. ఫ్యామిలీతో చూడడానికి అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ వే ఆఫ్ నరేషన్ కొంచెం బోల్డ్గా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడలేము. ఇది జస్ట్ నా ఒపీనియన్. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకునే ముందు, అన్ని మూవీస్ రివ్యూ ఒకటి, ఈ మూవీస్ రివ్యూ ఒకటి. ఎక్కడో చూశానండి, ఉపేంద్ర రాక్స్ రివ్యూయర్స్ షాక్ అని. ఈ పాయింట్ కొంతవరకు కరెక్ట్ అని మూవీ చూశాక నాకు అర్థమైంది. ఈ మూవీకి రేటింగ్ లేదు, జస్ట్ రివ్యూ ఒపీనియన్ అంతే. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, మూవీ థీమ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సొసైటీ బిహేవియర్ చాలా క్లియర్గా చూపించారు. బట్ ఎంతమందికి అర్థమైంది అనేది సెకండరీ పాయింట్. చెప్పా కదా, జస్ట్ రివ్యూ, నాట్ రేటింగ్. పొలిటీషియన్స్ని, కంట్రీస్ని, వార్స్ని, బాబాల్ని, పబ్లిక్ని, సోషల్ మీడియా అండ్ బిజినెస్ పీపుల్, ఒకరని కాదండి, అందరినీ ఒక రౌండ్ వేసేశారు ఉపేంద్ర గారు. కాకపోతే అలా ఒక రే పెట్టేశారని వాళ్ళకైనా అర్థం అవుతుందో లేదో. అందుకే స్టార్టింగ్లోనే ఈ మూవీకి, మీరు ఇంటెలిజెంట్ అయితే ఇప్పుడే ఈ మూవీ నుండి వెళ్ళిపోండి, కాకపోతే ఇట్ మీన్స్ మూర్ఖులైతే ఈ మూవీని లాస్ట్ వరకు చూడండి అని అక్కడే ఆడియన్స్ని కన్ఫ్యూజన్లో పెట్టేశారు. బట్ అది కన్ఫ్యూజన్ కాదు. లుక్స్ వైజ్ ఉపేంద్ర గారి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ డిఫరెన్షియేషన్ ఉంది మూవీలో, అది చూస్తే అర్థమవుతుంది. బీజిఎం చాలా బాగుంది. చీప్ సాంగ్ ఉపేంద్ర ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది, అది కూడా సెటైరికల్ వేలో ఉంది. ఇక పబ్లిక్ మీద వచ్చిన ఒక సాంగ్ అన్ని మీమ్స్ని, ట్రోల్స్ని కవర్ చేసేసిందనమాట. ఉపేంద్ర గారి సూపర్ మూవీ రెఫరెన్స్ని వాడారు. అప్పటికి ఇప్పటికీ పబ్లిక్లో చేంజ్ ఏంటి అనేది అని, అది మూవీలో చూడాలి. మరి డైలాగ్స్ బాగున్నాయి, బట్ అర్థమైతే. నెక్స్ట్ క్లైమాక్స్ అండి, అర్థమైతే సూపర్, లేకుంటే లేదు. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, ఇంత ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అయినా ఆడియన్స్కి అర్థం అవ్వాలి కదా, అర్థమైతే ఓకే, లేకుంటే లేదు. ఎంగేజింగ్గా లేదు అని నేను చెప్పలేను, బికాస్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్లో 100% కమర్షియల్ మాస్ మూవీస్ లాగా ఎంగేజ్ అవుతారని నేను అనుకోను. అలా అని అర్థం కాలేదని కాదు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ఇవన్నీ మన పబ్లిక్కి తెలియదా అని. ఇదైతే 100% కరెక్ట్. ఎస్, ఉపేంద్ర గారు చెప్పింది కరెక్టే. ఇదంతా మన పబ్లిక్కి తెలుసు, బట్ స్టిల్ వీఆర్ లైక్ దట్. ఎనీవే, ఓవరాల్ రేటింగ్ వచ్చి యుఐ. ఇది యుఐ అంటే ఇది కొత్త రేటింగ్ ఉపేంద్ర గారు క్రియేట్ చేసింది. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.